మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? 2025లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వనున్నారట. అయితే ఎందులో ఫెయిల్ అవ్వనున్నారు? ఇదే కదా ఇప్పుడు మీ డౌట్. అదే చెబుతున్నా. ఆర్థిక విషయాలు, వివాహ సంబంధాలు, ఫిట్నెస్ వంటి విషయాల్లో ఎవరైనా ఏదైనా గోల్ని పెట్టుకుంటే అవన్నీ ఈ సంవత్సరం ఫెయిల్ అవ్వనున్నాయట. మరి దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా భగవద్గీత చదవాలి. అవును, ఈ భగవద్గీతలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా నాకు తెలిసి ఈ భగవద్గీతను ఇప్పటి వరకు ఒక 1% మాత్రమే చదివి ఉంటారు చాలామంది. మీరేమంటారు? ఎందుకంటే ఒకప్పుడు కనీసం మన ఇండియన్ కల్చర్ పైన మన ఇండియన్స్కి శ్రద్ధ ఉండేది. కానీ ఇప్పుడు వేరే దేశాలపై ఉన్న కల్చర్పై పడుతున్నారు. అందుకే ఇప్పుడు నేను మన పురాతన కాలం నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్కు అందించడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. నేను మీకు ఈ రోజు ఒక 3 రూల్స్ చెప్పబోతున్నాను. మీ లైఫ్లో కమ్ బ్యాక్ ఇయర్ కాబోతోంది. 3 సింపుల్ రూల్స్ ఏంటంటే ఇవి 10 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అందరూ పాటించొచ్చు. ఇవన్నీ నేను భగవద్గీత నుంచి నేర్చుకున్నాను. అందులో ముందుగా రూల్ నెంబర్ 1, ఇడియట్ అవ్వకండి. చాలా మంది నెల మొదటి వారంలో చాలా ప్లాన్డ్గా ఉంటారు. కానీ ఆ తర్వాత ఇట్టే ఇడియట్స్ అయిపోతారు. తిడుతున్నాను అనుకోవద్దు. ఎలా అంటారా? మీరు ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అయితే మొదటి వారం రోజులు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతారు. అన్నీ ఇంట్రెస్టింగ్గా చేస్తారు. కానీ 2-3 వారాలు, ఇంకో 4వ వారం మొత్తం బండి స్లో అయిపోతుంది. జిమ్ కోసం కట్టిన డబ్బుల సంగతి కూడా కొందరు చూడరు. ఇక అది అలా ఉంచితే వాళ్ళు డైరీలో అలాగే స్టేటస్లో మాత్రం గొప్ప గొప్ప కోట్స్ రాస్తూ ఉంటారు. కనీసం ఈ 2 నెలలు అయినా మిమ్మల్ని మీరు మార్చుకోండి. గజిబిజి గందరగోళంలో బ్రతుకుతుంటారు చాలామంది. అలాంటి వాళ్ళనే ఈడియట్స్ అంటారు. అయితే మీరు మాత్రం ఈడియట్లా మాత్రం అవ్వకూడదనేది మా ఉద్దేశం. ఇందులో మొదటిది 21 రోజుల జపం చేయండి. అవును, ఏదైనా మీరు కొత్తగా ఒక గోల్ పెట్టుకుని స్టార్ట్ చేసినప్పుడు 21 రోజుల పాటు దాన్ని కంటిన్యూ చేయండి. మధ్యలో ఆపకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆపితే మళ్ళీ మొదటి నుంచి చేయాలి. ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేవాలి. రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ చూడకూడదు. అతిగా తినకూడదు, అతిగా మాట్లాడకూడదు. బాగా చదువుకోవాలి. ఇలా ఏదైనా గట్టిగా అనుకుని 21 రోజుల పాటు దీక్షగా చేయండి. ఒక్క 21 రోజులు మీ లైఫ్లో కంఫర్ట్గా లేకుండా ఫోకస్డ్గా ఉండగలుగుతారు. సో స్టార్ట్ చేయండి. ఇక రూల్ నెంబర్ 2, 1 డే 1 లైన్ 1 మెమొరీ. అవును, చాలామంది అనుకున్న ఒక్క రోజులో అన్నీ జరిపోవాలనుకుంటారు. ఇప్పుడు నేను మీకు అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెబుతాను. ఈ కథను నేను చిన్నప్పుడు విన్నాను. కానీ చాలా సందర్భాల్లో ఈ కథ నాకు గుర్తొస్తుంది. అలాగే దాని నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను కూడా. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతే, ఒకరోజు అక్బర్ తన సభలో ఉన్న బీర్బల్తో ఇలా అన్నాడు. బీర్బల్, నువ్వు ఒక పంచి. బాగా బాధల్లో ఉన్నవాడి దగ్గరకు వెళ్ళి నువ్వు నవ్వు కాసేపు అని చెప్పిరా. అలాగే బాగా సంతోషపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కాసేపు ఏడవరా బాయ్ అని చెప్పేసిరా అన్నాడు. బీర్బల్ ఆలోచిస్తాడు, బాగా ఆలోచిస్తాడు. సంతోషంగా ఉన్నవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలనుకుంటాడు. ఏడవాలనుకునేవాడు ఏడవాలనుకోడు. పోనీ ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నవ్వమని చెబితే నవ్వుతాడు. లేదు, నవ్వు మంచిదే అని తెలిసినా కూడా నవ్వడు. ఎందుకంటే వాడి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి. ఆ కష్టాలు తీరితేనే కానీ వాడికి నవ్వు రాదు. సో ఇది సాధ్యం కాదని అక్బర్కి బీర్బల్ చెప్పేస్తాడు. అలాగే ఎవ్వరినీ అప్పటికప్పుడు మార్చలేం. ఇది కూడా నిజమే. అయితే టైం మాత్రం దాన్ని మారుస్తుంది కదా. టైమే సమాధానం చెబుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయం ఎప్పుడైనా గమనించారా? ఫస్ట్ టైం మీ చేతిలోకి శాలరీ వచ్చిన రోజు ఎలా ఉంది? ఫస్ట్ టైం మీరు సైకిల్ నేర్చుకున్న రోజు ఎలా ఉంది? నిజంగా చాలా బాగుంది కదా. ఇలాంటి సంఘటనలు చాలా మంది లైఫ్లో వస్తుంటాయి. ఒకరి దగ్గర ఎప్పుడూ మంచి చెడు 2 ఉండవు. ఒక్కొక్కటి మాత్రమే ఉంటుంది. సో ఒకటి ఉన్నప్పుడు రెండోది కూడా రావచ్చు. సో దానికి టైం ఇచ్చి సిద్ధంగా ఉండాలి. నిజంగా మనిషి ఏదైనా సాధించాలనుకుంటే కాస్త పెయిన్ని చూడాలి. అంటే సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఒకవేళ పడితే కాస్త దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, తట్టుకోవాలి. ఆ తర్వాతే కదా సైకిల్ తొక్కేది. ఇలా కొంత పెయిన్ చూసిన తర్వాత దానికోసం మరింత తీవ్రంగా ఆలోచిస్తాం. భగవద్గీతలోని చాప్టర్ 2.48లో ఏమనుందంటే, సుఖం యొక్క ఇంపాక్ట్ అంటే దుఃఖం యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఒక టైంలో మనకు కనిపిస్తుంది. ఒక మనిషి సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నాడంటే దాని ఇంపాక్ట్ ఒకలాగా ఉంటుంది. అదే సంవత్సరం అంతా సాడ్గా ఉన్నాడంటే దాని ఇంపాక్ట్ ఒకలా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు చెబుతాను. మీరు జస్ట్ ఒక రోజు ఒక్కొక్క శాతం మాత్రమే హ్యాపీగా ఉంటే ఆ సంవత్సరంలోని దాదాపు 99% మీరు సాడ్గా ఉంటారని అర్థం. అంటే మీరు 1% మాత్రమే హ్యాపీగా ఉంటారు. అయితే మీరు సంవత్సరంలో 365 రోజులు హ్యాపీగా ఉండాలంటే మీరు మీ అటామిక్ హ్యాబిట్స్ బుక్ని ఫాలో అవ్వచ్చు. నన్ను ట్రస్ట్ చేయండి. మీరు ఏడాది పాటు హ్యాపీగా ఉండాలంటే మన ఇతిహాసాలకు, మన పూర్వీకులకు సంబంధించిన ఏదో ఒక పుస్తకం అయితే చదవాలి. ఇక రూల్ నెంబర్ 3, మీరు ప్రత్యేకమైన వాళ్ళు కాదు.
అవును, మీరు ఇప్పుడు క్లారిటీగానే విన్నారు. మీరు ప్రత్యేకమైన వాళ్ళు ఏమీ కాదు. అంతేకాకుండా మీ ప్రాబ్లమ్స్ కూడా ప్రత్యేకమైనవేం కావు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అందరిలో మీరు కూడా ఒకరు. ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నించాలి, కానీ ఎలాంటి విషయాల్లో? ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విషయాలు. మీ జీవితాన్ని మీరే మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో అందరూ ఒకే కష్టాల్లో ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి కష్టం. పీతకొక కష్టం అయితే సముద్రంలో ఉన్న పెద్ద తిమింగలానిదో కష్టం. మీకు అర్థమైందా? కాబట్టి ఒకేలాంటి సొల్యూషన్ ఎవ్వరికీ ఉండదు కదా. రైట్. మీరు మహాభారత యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు ఒకేసారి యుద్ధం చేస్తారు. ఇద్దరూ మహావీరులే. కానీ అర్జునుడు విజయం సాధిస్తాడు, కర్ణుడు ఓడిపోతాడు. కర్ణుడికి కవచ కుండలాల వల్ల ప్రాణ నష్టం ఉండదు. అయినా కూడా కర్ణుడు ఈ యుద్ధంలో చనిపోతాడు. ఈ కథే మీకు మంచి ఎగ్జాంపుల్. అందుకే ఎవరు సంతోషంగా ఉండాలన్న విషయంలోనూ వాళ్లే దానికోసం ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని కష్టాలొచ్చినా నవ్వితే పోయేది ఏమీ ఉండదు. అంతే తప్ప ఏడుస్తూ కూర్చుంటే అన్నీ మారిపోతాయంటే మీతో పాటు చాలామంది ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏది ఎప్పుడు మారదు. కాలమే ప్రతిదాన్ని మారుస్తుంది. కాబట్టి బీ హ్యాపీ, స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు చెప్పినవి ఎంతో కొంత ఫాలో అవ్వండి. అంతా మంచి జరుగుతుంది.